శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కబడ్డీ నీలలోహిత కవచి కఠోర శుభ్రాంతక వృషాంకో వృషభారణో భస్మోద్దులిత విగ్రహ సామప్రియ స్వరమయ స్త్రై మూర్తి ననీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసోము సూర్యాగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచభక్త సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతో దుర్దుర్షో గిరీశో గిరీశోనద భుజంగ భూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియాయ కృతివాస పురారాతిర్భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమ రుద్రో భూతవతే స్థాన్ దిగంబర అష్టమూర్తి అనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత కండ పరశురజ పాశ విమోచక మృడ పశుపతిర్దేవో మహాదేవో వ్యాయో హరి పూజదంత విధవ్యప్రోదాక్షాద్వార హరో హర భగనేత్ర విధవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తర్గ పరమేశ్వర ఏవం శ్రీ శంభుదేవస్య నామ స్తోత్రం శతం శ్రీ శివాష్టోత్ర శతనామ స్తోత్రం సమత్వ ఓం నమః శివాయ. సత్తన్న సరగాల కార్యక్రమానికి నమస్కారం. చూస్తున్న ప్రేక్షకులు కూడా వెల్కమ్. అండ్ ఈరోజు మీకు కిరణ్ అని చెప్పే వర్ధమాన్ నటుడు, త్వరలో హీరో కాబోతున్నాడు. హీరో సినిమాలు చాలా చేశాడు కానీ సెటిల్ కాలేదు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అట్లాంటి ఆ హీరోతో పరిచయం చేస్తున్నాం. సో కిరణ్ గారు నమస్తే అన్న. నమస్తే అన్న. కిరణ్ గారితో పరిచయం ఎట్లయిందంటే ఇద్దరం కలిసి ఒక ఆయన చేస్తున్న సినిమాలో నేను కూడా ఒక క్యారెక్టర్ వేసాను. ఓ 5 రోజుల క్యారెక్టరు ఒంగోలులో షూటింగ్. అది మర్చిపోలేని, జీవితంలో మర్చిపోలేని అనుభవం అది. మీకేమన్నా జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయన్న? అయ్యో ఎందుకు లేదన్న, డే అండ్ నైట్ కష్టపడ్డాం కదన్న, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసాము. 5 రోజులు నాకు షూట్ చెప్పారు. చెప్పిన దాన్ని గమ్మత్ ఏంటంటే 5 రోజులు వర్షం పడింది, 5 రోజులు షూటింగ్ క్యాన్సిల్ చేశాను. 5 రోజులు డబ్బులు లేవు, టిఫిన్లు లేవు, భోజనాలు లేవు. పెద్ద రామాయణం అదొక చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్. కానీ నేను మీ గురించి నేను చాలా ఫీల్ అయినా, ఎందుకంటే యువర్ సీనియర్ యాక్టర్, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. మీకు అక్కడ సరిగ్గా హానర్ చేయలేకపోయారని చాలా బాధపడ్డాను. అలా కూడా చెప్పాను. కానీ ఒక్కడి వల్ల ప్రాబ్లం వచ్చేది. ఓన్లీ ఒక్కడి వాడి వల్ల, లేకపోతే షూటింగ్ ఎప్పుడు అయిపోయేది. ఒకరి వల్ల ఇంతమంది కెరీర్, అంటే మీరు హీరోగా మీ కెరీర్ టాప్, ఆ డైరెక్టర్ పాపం కొత్త ఆయన కెరీర్ పాడైంది. నేను ఆర్టిస్ట్ అనుకున్నాను, అందరు కెరీర్ బికాస్ ఆఫ్ బ్లడీ ఫెలో. అయితే కొన్ని జరుగుతుంటాయి. ఇంకోటి ఏంటంటే ఎనీథింగ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ వే. అంతే అంతకు మించి పీకలేము. డైరెక్టర్ గారు కూడా వేరే ట్రై చేస్తున్నారు, స్టార్ట్ అయిపోతున్నారు షార్ట్లీ. ఓకే. డైరెక్టర్ ఎవరు? సందీప్ అన్న. సందీప్ మంచి డైరెక్టర్, మంచి టాలెంటెడ్ డైరెక్టర్. మంచి సబ్జెక్ట్ కూడా మంచిగా ఉండేది కానీ అది అయిపోయింది అట్లా. సో అప్పుడు పరిచయం అన్న మీరు. అదేదో షూటింగ్ అదే అక్కడ ఒంగోలులోనే ఇక్కడ తీసుకుపోయినది, అడవిలోకి ట్రాక్టర్లో తీసుకెళ్ళు. వర్షాలు పడుతున్నాయి, మామూలు కార్లు పోవంట. ఎన్ని కిలోమీటర్ అది? అది నియర్ బై 15 to 20 km ఉంటుంది. 20 కిలోమీటర్స్ దాకా ట్రాక్టర్లో కూర్చొని నా జీవితంలో మొదటిసారి. నాకు ఆ షూటింగ్ ఇక్కడ మాక్సిమం ఇక్కడ అయిందన్న. వీళ్ళు అవుట్డోర్ పెట్టినప్పుడే చెప్పాను, ఎందుకంటే చిన్న సినిమాలు కదా, మనం అవుట్డోర్ పెట్టుకోకూడదు, ఎందుకంటే మెయింటెనెన్స్ పెరిగిపోతుంది, రూమ్స్ అని ఫుడ్ అని అన్నీ మారుతాయి అని కూడా చెప్పాను. తర్వాత సెట్ వేసాక చెప్పారు సెట్ ఎలా ఉందని. సెట్ బాగుంది కానీ వర్షం పడితే అదంతా బంక మట్టి కదన్న, మొత్తం స్కిడ్ అవుతుంది మట్టి. అప్పుడే చెప్పాను, పడ్డది వర్షం ఇక. కానీ వచ్చిన అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అవునా? నో డౌట్. చూసాను అవుట్పుట్ 70% అయిపోయింది, ఇంకా 30% బ్యాలెన్స్ ఉంది. మన ప్రొడ్యూసర్ గారు కూడా మళ్ళీ సెటిల్ అవుతున్నారు, స్టార్ట్ అవుతుంది అన్న షార్ట్. అటైతే మంచిదే పాపం అవుతుంది. వాడేవాడు ఉన్నాడుగా, వాడు ఒక్కడి వల్ల మొత్తం నాశనం. వాడు మాత్రం ఉండకూడదు ఈసారి. ఉండడు అన్న, వాడి వల్ల జీవితం నాశనం. అందరు ఎంతమంది జీవితాలు. అవునండి. అంటే ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే అతను చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. దానివల్ల ఏమంది, మీకు కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు పాపం చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు, వాళ్ళు అంతే కదా, చాలా ఇబ్బంది పడ్డారు. కానీ నేను చాలా సెటిల్డ్గా కామ్గా నా పని నేను చేసుకుని వచ్చేసాను. ఎందుకంటే ఇండస్ట్రీ చాలా చిన్నదన్న. ఇప్పుడు ప్రాబ్లం ఎట్నుంచైనా రావచ్చు, వచ్చిన ప్రాబ్లం మనం ఫేస్ చేస్తేనే ఇండస్ట్రీ స్టాండ్ బై అవుతాం. మీకు తెలియదే ఉంది, దాన్ని మనము రప్చర్ చేసామనుకోండి, అది ఇండస్ట్రీలో మనం పైకి రాలేదు. సార్ అయితే ఎక్కువ రప్చర్ చేద్దని చెప్పి మీరు కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నాం. సో దాని గురించి మానేద్దాం. మీరు మీ ఎంటర్ డ్రాగన్ చెప్పండి. ఫస్ట్ ఎంటర్ ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీ? 2002లో దేవదాస్ కనకాల గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాను. దేవదాస్ కనకాల? అవునన్నా. ఓకే. చిరంజీవి గారు, రజనీకాంత్, మధుకి అది కాదు అంటే వాళ్ళ దగ్గర. ఓకే. అక్కడ చేశాక మధు ఫిలిమ్స్, మధుసుందర్ ఆయన వేరు, దేవదాస్ కనకాల గారు వేరు. దేవదాస్ కనకాల గారు అడియార్ ఇన్స్టిట్యూట్లో ప్రిన్సిపల్గా చేశారు. ఆ టైంలో రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ శిష్యులు. ఓకే. అంటే నేను, నా అదృష్టం ఏంటంటే
దేవస్ కనకాల గారు, లక్ష్మీ కనకాల గారి దగ్గర నేర్చుకున్నాను. అచ్చా. దాని తర్వాత మెథడ్ యాక్టింగ్ 1 year చేశానన్న. దాని తర్వాత నిజం అనే సినిమాలో చిన్న రోల్ చేశాను. నిజం అంటే మహేష్ బాబు. అవునండి, అవునండి, చిన్న క్యారెక్టర్. ఇది గోపిచంద్ పక్కన చిన్న రౌడీ క్యారెక్టర్. ఆ సినిమాలో ఒక మంచి జ్ఞాపకం ఒకటి ఉంది. ఆ సినిమా అప్పుడు తేజ గారు ఫుల్ స్వింగ్, ఆయన ఏది చెప్తే అది కూర్చోమంటే కూర్చోలేమంటే అట్లా ఉండేది పొజిషన్. మా మహేష్ బాబు ఏదైనా తక్కువ నడుస్తుంది సినిమా అప్పుడు. కానీ సినిమా ఈయన ఒక్కడే రిలీజ్ అయింది, ఈయన టాప్ వెళ్ళిపోయింది. ఈయన మొత్తం సినిమా అంటే అదే కదా, ఓవర్ నైట్ ఎవరైనా మారిపోయింది ఒకటేసారి. ఓవర్ నైట్ అన్న. ఇండస్ట్రీలో ఉన్న మనము ఇప్పుడు నేను 20 years నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఎవ్రీడే పరిగెత్తాలి ఆ ఒక్క సెకండ్ గురించి. ఆ ఒక్క సెకండ్ నాకు క్లిక్ అయితే నా వెనకాల వాళ్ళు పడుతుంది, దాని గురించి వెయిట్ చేయాలి తప్ప. అంతే అంతే. కానీ ఆ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్ ఎంత సిన్సియర్గా ఉంటుంది. మహేష్ బాబు గారు వారు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ నాకు తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారిని సెట్స్లో ఉండి తిరిగి, ఇంకోటి చాలా సెటిల్డ్గా ఉంటారన్న. అందరిలాగా కాదు, మన రామ్ చరణ్ గారు కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే బాన్ యాక్టర్ అనకూడదు, యాక్టింగ్ అనేది మనం నేర్చుకుంటే గోల్డెన్ స్పూన్ అలా కదన్న. ఇప్పుడు బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ మీరు అన్నట్టు. కానీ పర్ఫామ్ చేయాలి, నేను ఒక హీరో అవ్వాలి, నేను ఒక స్టార్ అవ్వాలి అనేది అది ఊరికైనా రాదు. ఆడియన్సే మన చుట్టాలు కదా, అదృష్టం ఉండాలి. అదృష్టం ఎట్లాగో వచ్చేసింది వాళ్ళకి, అదృష్టం ఉంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు గిరిబాబు వాళ్ళు 2 అబ్బాయిలు ఉన్నారు. యాక్చువల్గా బోసుబా అనే అతన్ని హీరోగా చేద్దాం అనుకున్నారు. హార్స్ రైడింగ్ నేర్పించారు, ఫైటింగ్ నేర్పించారు, డాన్సింగ్ అన్నీ నేర్పించారు. కానీ క్లిక్ అయింది రఘుబాబు సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు మన అల్లు అర్జున్ ఉన్నారు, అల్లు శిరీష్ ఇప్పుడు దాకా అదే అంతే. అదేంటంటే దాని మీద అదృష్టం వర్కౌట్ చేయాలన్న. లక్ సేవ్స్ వన్ టైం, బట్ సేఫ్టీ సేవ్స్ ఎవ్రీ టైం. ఇప్పుడు మహేష్ బాబు వాళ్ళ అన్న కూడా ఉంటారు రమేష్, ఆయన కూడా హార్స్ రైడింగ్, ఫైటింగ్, డాన్సింగ్ అన్ని నేర్చుకో. కానీ అదృష్టం ఈయనకు ఉంది, ఈయన క్లిక్ అయింది. అవునండి. సో వర్క్ హార్డ్ అందరు చేస్తారన్న, మీరు చేస్తారు, మీరు చేయట్లేదా? చేస్తున్నాను, నేను కూడా చేస్తున్నాను. వెయిట్ చేయాలన్నా, అదే వెయిట్ చేయాలి. మీరు వెయిట్, ఇప్పుడు అదృష్టం ఇలా తడుతుంది, తలుపు తీయాలి, దరిద్రం తీసేదాకా దరిద్రం ఉంటుంది. మనం అచ్చా ఇంకోటి మెయిన్ కంఫర్ట్స్లోకి వెళ్ళకూడదు. మనకి ఇప్పుడు ఫాదర్ పెద్ద స్టారు, మనకి అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, మనం ఎప్పుడైతే కంఫర్ట్స్లోకి వెళ్ళిపోతున్నామో ఆటోమేటిక్ మీరు డీగ్లామర్ అవుతారు. భజన నమ్మద్దు, చుట్టూ భజన మండలి తయారవుతారు. ఆ భజన ఇలాంటి మిస్టేక్స్ చేస్తే ఎప్పటికీ కాలేదు. సో టాలెంట్ ఉండాలంటారా? 1000% టాలెంట్ ఉండాలి. అదృష్టం ఎక్కడి నుంచైనా వస్తుంది. అదృష్టం మీకు ఎప్పుడు అచ్చా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి దేవుడు అదృష్టం అనేది ఇస్తాడు, ప్రతి మనిషికి. ఆ టైంలో మీరు మెలుకొని ఉండాలి. ఆ టైంలో మీరు వదిలేస్తే పోయినట్టు. ఇది క్లియర్. నేను చాలామంది హిస్టరీస్ చూశాను, చాలామంది చూశాను. అదృష్టం అనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది అన్న. సరే అయితే ఇన్ని రోజులు వెయిట్ చేయాలి, అదృష్టం వచ్చింది, మొన్న వచ్చింది, ఇప్పుడు అది వచ్చినప్పుడు నేను పడుకుండా అంతే వెళ్ళిపోయింది. అంతే. మనం ఇదేం కథ, ఇది ఏకే లాజికే. వెయిట్ చేయాలన్న మన దానికి. అంటే ఇప్పుడు నాకు సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ ఇచ్చారు, 5-6 నెలలు గ్యాప్, సినిమాలు నాకు లేవు. నాకు సినిమాలు లేవు కదని తాగేసి తినేసి పడుకున్నాను అనుకుంటున్నా, పందిలా తయారవుతా. కరెక్ట్గా నాకు సినిమా వచ్చింది, వాడు టైం ఎక్కువ ఇవ్వడు, చూస్తాడు, వీడు పనికిరంటే తీస్తాడు, అయిపోయాయి. ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, అలర్ట్ ఉండాలి ఎవ్రీ సెకండ్. సోల్జర్స్ ఎలా అలర్ట్ ఉంటారు అలా మన అలర్ట్ ఉంటేనే. అయితే మీ సినిమా గురించి చదువు, ఎన్ని సినిమాలు చేసారు ఇప్పటికి? నేను ఒక తెలుగులో 20 సినిమాలు చేశాను. తెలుగులో 20 ఫిలిమ్స్ చేశాను. అమ్మమ్మ, ఏ తేజ గురించి చెప్పిండ్రు, అదే నిజం గురించి ఇంకా నిజము, తేజ, ప్రేమాయ నమః. ప్రేమాయ నమః మన జీకే మోహన్ గారు మా గురుగారే. అదే మీరు చెప్పారు, ఆయన సత్తాన్ని క్రియేట్ చేసింది ఆయనే, మిమ్మల్ని క్రియేట్ చేసింది ఆయన. వెరీ నైస్ పర్సన్ అన్న. నన్ను కూడా అచ్చా దాంట్లో రియల్ టాలెంట్ వాళ్ళని అప్పుడు ఆడిషన్స్ తీసుకున్నారు. నాట్ ఓన్లీ మీ, అక్కడ దాంట్లో ఉన్న అందరినీ. అప్పుడు ఆయన వెనకాల డాన్సర్లు చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ చేస్తున్నారు. ఇంకా చాలా చేశాను. లావణ్య విత్ లవ్ బాయ్స్ అని, వైరస్ అని, సంపూర్ణేష్ బాబు హీరో, నేను విలన్. నేను ఒక 8 సినిమాలు హీరోగా చేశానన్న, చిన్న చిన్న సినిమాలు. కానీ అన్ని చేశాను నేను, ఎందుకంటే టు డెవలప్ మై పిఆర్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అంటే లైక్ ఎట్లా ప్రమోట్ చేస్తారు, ఎట్లా రిలీజ్ చేస్తారు, సెటిల్డ్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అవి ఎంచుకొని చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్ట్ ఏమైనా ఉన్నాయా? భీమ్ భూమికి జై, మీరు వచ్చారు కదా, ఏం చేయాలి? భీమ్ భూమికి జై, అది 70% అయిపోయింది. ఏదన్నా 70% అయిందన్న, అది 30% బ్యాలెన్స్ ఉంది. దాని తర్వాత ఇంకోటి జానీ మాస్టర్ గారు నేను కలిసి ఒకటి ప్రాజెక్ట్ అనుకుంటున్నాను. జానీ మాస్టర్ డాన్సర్, ఆయన నేను ఇద్దరు హీరోలుగా ఒక ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయన్న. అది అయిపోతే మళ్ళీ గుర్తింపు వస్తుంది. అయితే మీరు ఒకటి, మీరు ఇప్పుడు ఏమన్నారు గుర్తింపు వస్తుందని, వీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ రిజల్ట్,
మన పని మనం చేసుకుని వెళ్ళాలి. గుర్తింపు అనేది ఎక్కడి నుంచి ఎలా వస్తుంది ఎవరికి తెలియదు. ఆ కుర్చీని మడత పెట్టి అని అన్నాడు ముసలాయన. ఆయన అసలు ఎక్స్పెక్ట్ చేశాడా? ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు. మనం అస్సలు రిజల్ట్ భగవద్గీతలో చెప్పినట్టు మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న కొద్ది రిజల్ట్ రాదు. ఇదే అదృష్టం ఉన్నది. అంతే, మన పని పర్ఫెక్ట్గా చేయాలి. మన పనిలో ఎటువంటి లోపం చూపించకూడదు. ఎందుకంటే అవకాశం రావడమే ఎక్కువ అన్న. వచ్చిందంటే దాన్ని నిలబెట్టుకోండి, ది బెస్ట్ చేయండి. మీరు అంతకన్నా 70% ఆగిపోయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే రేపు అచ్చా ఇదే బ్లాక్ బస్టర్ అయి ఉంటే, ఇది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి అట్లా రెండింటికి మనం రెడీ ఉండాలి. ఒకవేళ కాకపోయినా నేను బాగుందని చెప్పుకున్నాను. అది నరకం చూపించిన ఆ సినిమాకు ఒంగోలులో తను ఎవరో. అదే ఏంటంటే ఇండస్ట్రీ చాలా చిన్నదన్న, ఎన్నో ఫేస్ చేస్తుంటాం. అటు అందరూ ఇప్పుడు పక్కన మనం ఎంకరేజ్ చేసేవాడి కన్నా మనం లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మనం దాన్ని ఒక నెగిటివ్ అయింది, ఓకే అక్కడ వదిలేయాలి. ఇప్పుడు వదిలేయాలి దాన్ని మనం లాగుతున్నాం అనుకోండి, వేరే ఆఫర్స్ వాళ్ళు అరే వీడు ఇట్లనే మాట్లాడతాడా, ఏదో పొరపాటు ఏంటి, అప్పుడు మనం వేస్టే కదా టైం. ఇంకోటి దానివల్ల అది చెప్పినంత మాత్రాన మనకి పోయేదేం లేదు కదన్నా చెప్పకుండా. అంటే మీకంటే చిన్నవాడిని ఏదో కరెక్ట్గా చెప్తున్నాను, పర్ఫెక్ట్ చెప్తున్నాను. సో ప్రస్తుతం దీక్ష కూడా కనిపిస్తుంది. దీక్ష అయిపోయిందన్న. దీక్ష అనే సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ కంప్లీట్. అవునండి. అది ఎట్లా సినిమా? అది లైక్ ఒక హీరో సినిమాలో అంటే ఆ సినిమాలో ఒక దీక్ష పట్టుకుంటాడంట, లైక్ ఇట్లానే లైఫ్లో ఒక సాధించాలని. అది ఎట్లా సాధించాడనేది సబ్జెక్ట్ అన్న. దాంట్లో సింగిల్ టేక్ డైలాగ్ ఒకటి ఉందన్న. ఏం డైలాగ్? సింగిల్ టేక్, షార్ట్ సింగిల్ టేక్. అచ్చా. అది సాంస్క్రిట్ మీద. ఓహో. 1 minute డైలాగ్ ఉంటుంది. ఓహో. సాంస్క్రిట్ డైలాగ్. అది శివ సహస్రనామం ఉంది కదా, శివ సహస్రనామం డైలాగ్. ఆ డైలాగ్ మంచి పేరు వస్తుంది నాకు. 1 minute నాన్ స్టాప్. ఇప్పుడు చెప్పగలరా? చెప్తానన్నా. గుర్తుందా? అయ్యో భలేవారే. అవునా? అయితే కానిద్దాం. చాలా మా వాళ్ళు కూడా రెడీ అవుతారు. దీంట్లో ఏంటంటే ఈ అంటే జస్ట్ ఈ సీన్ చెప్పండి. సీన్ చెప్తే మీకు ఐడియా. నేను భీముడు గెటప్లో ఉంటాను, ఏదో డ్రామా. ఓకే. హీరోయిన్ నా గురించి వస్తుంది అనమాట, నా కాలేజ్ దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు కొంతమంది రౌడీ వాళ్ళు చూసి రేప్ చేయబోతారు అమ్మాయి. రేప్ చేయబోతే ఆ రేప్ కరెక్ట్గా వాళ్ళందరూ ఇట్లా అటాక్ చేసే టైంకి స్టార్ట్ అవుతుంది. ఆ భీముడు గెటప్లో ఆ డైలాగ్ చెప్పుకుంటా వచ్చి వాళ్ళందరినీ ఫైట్ చేస్తారు అనమాట. శివో మహేశ్వర శంభూ పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కబర్ది నీలలోహిత కవచి కఠోర శుభ్రాంతక వృషాంకో వృషభారణో భస్మోర్దులిత విగ్రహ సామప్రియ స్వరమయ స్త్రై మూర్తిరణీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసోము సూర్యాగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచభక్త సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతో దుర్దుర్షో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వా గిరి ప్రియాయ కృతివాస పురారాతిర్భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమ రుద్రో భూతవతి స్థాన్ దిగంబర అష్టమూర్తిరనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత కండ పరశురజ పాశ విమోచక మృడ పశుపతిర్దేవో మహాదేవో వ్యాయో హరి పూజదంత విధవ్యగ్రోదాక్షాద్వార హరో హర భగనేత్ర విధవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తర్గ పరమేశ్వర ఏవం శ్రీ శంభుదేవస్య నామ స్తోత్రం శతం శ్రీ శివాష్టోత్ర శతనామ స్తోత్రం సమత్వం ఓం నమ శివాయ. ఈ సాంక్రెడ్ ఇది మీరు నేర్చుకుని ఎన్ని రోజులు పట్టింది? అయ్యే లేదు, నాకు 1 hour నేర్చుకున్నాను. 1 hour పట్టిందా? నేనైతే సినిమా వదిలేసుకుంటా అన్నా, నేనైతే సినిమా వదిలేసుకుంటా. నా వల్ల కాదు నాయన. సాంస్క్రిట్ సాంస్క్రిటే మనం శివసహస్రనామము దాన్ని మనం డైలాగ్ చెప్పారు. ఓహో, ఏ సందర్భాన్ని చెప్తున్నా? భీముడు అదే అతను భీముడు గతం పట్టుకొని యాక్చువల్ అంటే ఏం జరిగింది అసలు సాంస్క్రిట్ ఆ భీముడు ఎపిసోడ్ లో ఏమవుతుందంటే హీరోయిన్ అటు ఉంటుంది, సోషల్ ఇది నాకు అర్థమైపోయింది. హీరోయిన్ రేప్ చేయడానికి వస్తారు. వీడు డ్రామా ఆ డ్రామా ఆ డ్రెస్ లో ఉంటాడు, ఆ కాస్ట్యూమ్ లో. ఈ బంతి స్టార్టింగ్ అందరికి అర్థం కాదు, వెనక తిరిగిస్తే ఆయన మెట్లు దిగుతూ చెప్పుకుంటూ వస్తుంది. అది వచ్చి ఆగిందంటే అక్కడి నుంచి ఫైట్. ఓ, సో మీ ఏం చదువుకున్నారు మీరు? బీటెక్ చేశాను. బీటెక్ చేసి ఇక్కడ నేను నాకు జేఎన్టీయూ కాకినాడ, అప్పుడు నాకు ఫ్రీ సీట్ వచ్చింది. ఓకే. మీ పూర్వతరాలు అంటే పుట్టి పెరిగిందంటే హైదరాబాద్. హైదరాబాద్ చదువుకుంది, అక్కడ బీటెక్ చదువుకున్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయిందా? ఏ గ్రూప్? నేను ఈసీ. ఓ ఈసీ పాస్డ్. ఓ వెరీ గుడ్, గ్రేట్. అది అవ్వగానే యాక్టింగ్. అచ్చా, యాక్చువల్లీ నేను ఇంటర్ అయిన తర్వాతే నేను యాక్టింగ్ దాంట్లోకి వెళ్తా అన్నాను. మా ఫాదర్ ఆఫీసర్ అన్న. ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు కదా బట్టి విక్రమార్క దగ్గర ఓఎస్డి మా నాన్నగారు.
మా ఫాదర్ ఏమో నేను ఇంత పెద్ద ఆఫీసర్ని అంటే అప్పుడు డాడీ ఒక 20 minutes చేశారు ఓఎస్టీగా. ఏం పేరు సత్యనారాయణ, ఏ సత్యనారాయణ. ఓకే. గవర్నర్ కృష్ణకాంత్ రంగరాజన్ గారి దగ్గర వర్క్ చేస్తున్నారు. అచ్చా. ఎప్పుడు మా నాన్నగారి పేరు వాళ్ళు ఇప్పుడు వచ్చే సందర్భం చెప్తున్నా, మన మీకు కూడా ఎప్పుడు చెప్పలేదు. నాకు తెలియదు. మా నాన్నగారు కలిసి ఉండాలి మీతో. కొంచెం కాఫీ టీ, ఊరుకోనండి. కాఫీ టీ, కిరణ్ హీరోకి ఇవ్వండి తాగుతా. సో అప్పుడు మా నాన్నగారు చదవాలి, ఏదైనా డిగ్రీ ఉండాలంటే బీటెక్ చేశాను. ఇప్పుడు కూడా 4 years వేస్ట్ అయిందని బాధపడతా. ఓకే. ఇప్పుడు ఎప్పుడయ్యి కంప్లీట్ అయింది? 2002. అప్పటి నుంచి మీరు ఇండస్ట్రీ. ఓకే. మీకు ఇష్టమైన నటుడు కానీ హీరోయిన్ కానీ? నాకు విజయ్ సేతుపతి గారు, కమల్ హాసన్, విజయ్ సేతుపతి, సూర్య, ప్రకాష్ రాజ్, వీళ్ళంతా మెథడ్ యాక్టింగ్ సూటబుల్ అన్నమాట. క్యారెక్టర్ మీరు అబ్జర్వ్ చేయండి, క్యారెక్టర్లో రజనీకాంత్ గారు. మీరు చెప్పిన విషయాలనే తమిళ పక్క రాష్ట్రం కూడా చెప్తుంది. ఇక్కడ మన వాళ్ళ పేరు కూడా చెప్తే కొంచెం మన హ్యాపీ. మందనే చిరంజీవి గారు, ఇంకేముంది చిరంజీవి గారు మించి ఎవరు ఉన్నాడు ఇక్కడ? ఓకే. ఎవరు వచ్చినా అంత చిన్న పిల్ల కాలవలే. ఓకే. చెప్తున్నారా కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్ సేతుపతి, సూర్య, వీళ్ళ సినిమాల్లో చాలా ఇష్టం. బాగా చేస్తారా? అంటే మీకు అన్న ఇక్కడ హీరో విలన్ క్యారెక్టర్స్ కాదు, మనకు ఇప్పుడు మీరు ఈ గెటప్లో ఉన్నారు, ఈ గెటప్ న్యాయం చేశారు కాబట్టి మీకు వాల్యూ, పేరు పెరిగింది, సక్సెస్ అయింది. సో మనం దానిలోకి వెళ్ళాలి. 5 Ws అంటారు అన్న మెథడ్ యాక్టింగ్లో. 5 Ws. ఫస్ట్ డబ్ల్యూ ఏంది? స్టాన్స్లీ విస్కీ థియరీ. స్టాన్స్లీ విస్కీ థియరీ అంటే పేరు, స్టాన్స్లీ విస్కీ అనే పేరు. మెథడ్ యాక్టింగ్ థియరీ. 5 Ws: హూ యూ ఆర్, వాట్ డూ యూ వాంట్, ఫ్రమ్ హూమ్ డూ యూ వాంట్, వేర్ డూ యూ వాంట్ అండ్ వెన్ డూ యూ వాంట్. హూ యూ ఆర్, మీరు సతీష్ కాదు, సత్తన్న. వాట్ డూ యూ వాంట్, కిరణ్తో ఇంటర్వ్యూ చేయాలి. వేర్ డూ యూ వాంట్, స్టూడియోలో. వెన్ డూ యూ వాంట్, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. ఫ్రమ్ హూమ్ డూ యూ వాంట్, హీరో కిరణ్ గారు. ఎప్పుడవుతుంది, అప్పుడు సత్తన్న వస్తాడు మీలోకి, వచ్చి సత్తన్న నన్ను ఇంటర్వ్యూ చేస్తాడు. ఆటోమేటిక్గా మీ పరకాయ ప్రవేశం అంటారు కదా నా, సింపుల్. అది సింపుల్ పాయింట్ అనమాట. ఇది వస్తే యాక్టింగ్ అనేది బేసిక్ పాయింట్. దీని తర్వాత ఇప్పుడున్న వాళ్ళకి డబ్బులు ఉండి ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండి హీరో అయిపోతుంది, కానీ రాంగ్. ఒకవేళ పొరపాటున లక్లో అయినా వాడు నిలబెట్టుకోలేడు, ఎందుకంటే దాని మీద తెలిసి ఉండాలి. బేసిక్స్ లైట్ ఎలా తీసుకోవాలో కూడా తెలియదు అన్న వాళ్ళకి. డైలాగ్ ఎంతవరకు ఎలా చెప్పాలో తెలియదు, ఏ యాంగిల్లో మనం ఎంత లెవెల్లో వాయిస్ రేజ్ చేయాలో తెలియదు. ఇంకోటి ఆపోజిట్ ఆర్టిస్ట్ తోటి ఇప్పుడు స్క్రిప్ట్ ఇస్తారు కదన్న, స్క్రిప్ట్ ఇస్తే వాడి డైలాగ్ వరకు చదువుకుంటాడు, వేరే వాళ్ళ డైలాగ్ కూడా చదవాలి. పక్క వాళ్ళ క్యారెక్టర్ చదివితే మీకు టైమింగ్ తెలుస్తుంది. యాక్షన్కి రియాక్షన్ ఇవ్వాలి కదన్నా, ఇలాంటివన్నీ పాయింట్స్ అని మిస్ అవుతున్నారు చాలా మంది. సో అందుగురించి మీరు వారానికి 20-30 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే మీరు ఫస్ట్ పాయింట్ చెప్పారు, ఫస్ట్ మొత్తం అయితే చెప్పేసాను. ఇప్పుడు ఏదైనా థియరీ చెప్పారు కదా, ఇప్పుడు 5 Ws. 5 Ws చెప్పేసారు, అయిపోయిందా? ఏదన్నా ఇంకా ఉన్నాయా 5 Ws? 5 Ws చెప్పేసి ఇంకా 5 Ws చెప్పేసి అంతే. మెథడ్ యాక్టింగ్ అంటారు దాన్ని. మెథడ్ యాక్టింగ్లో మెయిన్ బేసిక్ పాయింట్ స్టాన్స్లీ విస్కీ. అవి నేర్చుకుంటే పక్క. అంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నారన్న, కత్తి ఉండాలి, లేదా ఒక బ్లేడ్ ఉండాలి, లేదా ఇట్లా గోర్లను ఉండాలి, ఇద్దరు హంట్ చేయాలి కదా మనం. అట్లా మనం ఒక ప్రొఫెషన్ ఉన్నప్పుడు దాని మీద ఫుల్ స్టడీ చేయాలి. స్టడీ చేసినాకే దిగాలి. నేను సినిమా తప్ప నాకు వేరే ప్రపంచంలో వేరే రాదు కూడా. నన్ను ఎవరైనా అన్నా నాకు లేదు బాబు, తిని పడుకుంటా, వర్కౌట్ చేసుకుంటా, యోగా చేసుకుంటా, పడుకుంటా, కథం నా పని సినిమా షూటింగ్ చేసుకుంటా. ఎందుకు రాదన్న ఆఫర్, మనకి ఎందుకు సక్సెస్గా ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు లక్ అన్నారు కదా, ఎప్పుడైతే లక్ అనేది మన మైండ్లోకి వచ్చింది అనుకోండి, మనం ఏం చేసినా డిప్రెషన్లోకి వెళ్తాం. మీ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తోంది ఇప్పుడు, మీ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు తింటాం, పడుకుంటాం, ఎక్సర్సైజ్ చేస్తాం. నా అట్లా లేదు, తింటాం, పడుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఇంకా మిగతా పనులు చేసుకోవాలి. ఈ సినిమా పైన కాన్సన్ట్రేషన్తో పాటు మిగతా చేయాలి. మీది అట్లా అన్న అట్లా వాట్ ఐ మీన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కదా, మా మదర్ ఫాదర్ని చూసుకోవాలి. దాని తర్వాత ఇవి చేసుకుంటాం, అది కామన్, అది మనం బతకడానికి చేసుకోవాల్సిందే. దాన్ని స్ట్రెస్గా తీసుకోవద్దు అంటున్నాను. ఎప్పుడు తీసుకోదంటే ఫైనాన్షియల్ మీరు సౌండ్గా ఉన్నారు కాబట్టి మీకు రావాలి. అట్లా అనుకుంటారు. నేను నా బీటెక్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మా డాడీ దగ్గర 1 రూపీ తీసుకోలేదు. నాకు అవసరం లేదంటారు. అండ్ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, నాకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను. నాకు ఏదో చేసే ఫస్ట్ థింగ్ మా ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అవి ఉన్నాయి. నాకు మెయిన్ ప్రాపర్టీ అంటే నా హెల్త్ అనుకుంటా, ఎందుకంటే నా హెల్త్ని కాపాడుకుంటాను. నాకు ఉన్నదాంట్లో ఇప్పుడు చచ్చిపోయాక ఏది తీసుకెళ్ళమని ఇక్కడికి, మన హెల్త్ బాగుందనుకో 100 years ఉండి అన్నీ చూసిపోతావు. హెల్త్ పోయిందంటే ఏమీ లేదన్న.
నువ్వు ఎంజాయ్ చేయి, అట్లనే ఎంజాయ్ చేస్తానట్లే, లిమిట్లో ఉండాలి, ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ బేసికల్గా మనం మెచ్యూర్డ్ మైండ్ ఉన్నప్పుడు వస్తాయి ఇవన్నీ. బాగా మెచ్యూర్ అయిపోయింది. అచ్చా, ఓకే. ఇప్పుడు హీరోల గురించి చెప్పాను, హీరోయిన్ల గురించి చెప్పండి. హీరోయిన్ సావిత్రి గారు అన్న. ఇది కొంచెం మోడెస్ట్ అయిపోయింది అన్నా, ఇది కొంచెం మోడెస్ట్ అయిపోయింది. చూస్తున్నాడు, కెమెరా పెట్టాడు కదా, నేను అడుగుతున్నాడు, మనం సావిత్రి అని చెప్దాం. పర్ఫార్మెన్స్ అన్న. అని ఇప్పుడు మన దగ్గర ఉన్న హీరోయిన్స్ లో అచ్చా, పర్ఫార్మెన్స్ సావిత్రి గారు, ఓకే. గ్లామరస్ హీరోయిన్ అంటే గ్లామరస్ అంటే అంటే నేను ఎప్పుడు యాక్టర్స్ లో చూసేది పర్ఫార్మెన్సే. సమంత గారు అని వీడు సెటిల్డ్ యాక్షన్ అన్న, వీళ్ళకి భలే ఉంటుంది యాక్షన్. మీరు ఓ బేబీ మూవీ చూసారా మీరు? సమంత ఆవిడ పెద్ద ఆవిడ పేరేంటన్నా దాంట్లో, ఆవిడ సీనియర్ యాక్టర్. ఇప్పుడు అంటే ఆ ముసలితనము యంగ్ ఊర్వశి వాళ్ళ ఊర్వశి కాదండి, నా పేరు గుర్తురావట్లేదు నాకు. లక్ష్మి గారు అనుకుంటా. ఆవిడని అంటే ఈవిడ యంగ్ లో ఉన్నప్పుడు, ఆవిడ ఓల్డ్ ఉన్నప్పుడు, ఈమె యంగ్ అయినాక ఆమె బాడీ లాంగ్వేజ్ ని అడాప్ట్ చేసుకొని చేసిందని యాక్టింగ్. అదే కదా కావాల్సింది. ఇప్పుడు మీరు అన్నట్టు వేరే హీరోయిన్స్ అనగానే గ్లామరు అది ఇది, గ్లామర్ ఏముందన్న, పర్ఫార్మెన్స్ ఉండాలి. పర్ఫార్మెన్స్ ఉంటేనే ఏదైనా. పర్ఫార్మెన్స్గా మీరు సావిత్రి గారు అంటే ఇష్టం, సమంత గారు అంటే ఇష్టం. ఆ హీరోయిన్ ఎవరు అంటే ఇష్టం? అట్లాంటి హీరోయిన్ ఇది గ్లామర్ గానా? ఇంకా అందరూ ఒకేలా ఉంటారు కదన్నా. అచ్చా, అందరూ ఒకేలా. గ్లామర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ తీసుకోరు కదా. ఓ, గ్లామర్ ఉండేది తీసుకోండి. అట్లా ఉన్న హీరోయిన్లు మీకు నచ్చిన హీరోయిన్? వారానికి ఒక హీరోయిన్ మారిపోతుంటుంది అన్న. ఫ్రైడే. ఓకే, ఇంతమంది సెటిల్గా కొన్ని ఏళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో. శ్రీదేవి గారు, మర్చిపోయాను, శ్రీదేవి గారు. గ్లామర్, యాక్టింగ్ అల్టిమేట్. అదే చెప్తున్నాను అన్న. ఆమెను రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరు రాలేదు, ఇంకా రారు కూడా నాకు తెలిసి. వాళ్ళ అమ్మాయి కూడా నాకు తెలిసి అదే అన్న. ఇప్పుడు కంఫర్ట్స్లోకి వెళ్ళిపోతారన్న, కంఫర్ట్ జోన్కి వెళ్ళొద్దు అన్న. ఎప్పుడు ఎనీ టైం మనం ఎంచుకుంది ఏంటి, సినిమా ఇండస్ట్రీ ఒకటి, పాలిటిక్స్, ఇవి రెండు ఉంటాయి చూసారా. కంఫర్ట్ జోన్లోకి వెళ్తే చచ్చిపోతాం. మనకి కంఫర్ట్ జోన్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ మన ఫ్యామిలీకో వాళ్ళకి అప్పచెప్పేసి అలా. మనం స్ట్రిక్ట్గా ఉండాలి, ఎప్పుడు దాని మీద ఫోకస్ ఉండాలి. ఏంటి హిట్ వచ్చినా రేపు పొద్దున్న స్టార్ అయినా ఇంకా బాధ్యత పెరుగుతుంది. మన మీద భూతద్దాలు వచ్చేస్తాయి. పూరి జగన్ అన్నాడు, ఫ్లాప్లో ఉన్నంత వరకు మీరు బాగుంటారు, హిట్ వచ్చిందంటే అది బాధ్యత మోయలేదు. అదే చెప్తున్నా. సో కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్న కొద్దీ మనకి ఇది అయిపోతాను, కిక్ బయట కిక్ అయిపోతాం. సో డైరెక్టర్లు అంటే ఎవరెవరంటే అభిమానం? నాకు డైరెక్టర్లు అంటే అన్న, డైరెక్టర్లు అంటే మన రాజమౌళి గారు పేరు చెప్పాలి తప్పదు, అట్లే కదన్న. రాజమౌళి గారు నాకు ఒక్కటి నచ్చదు ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటారు ఆయన, కానీ అవుట్పుట్ బాగుంటుంది. కానీ రాజమౌళి గారు తీసిన ఎపిక్ అంటే అది కూడా టైం ఎక్కువ తీసుకుంటే నిదానమే ప్రధానం. రాజమౌళి గారు అంటే సామర్థ్య పరంగా చెప్తున్నా. ఓకే, ఆలస్యం అమృతం విషయం పూరి జగన్నాథ్ గారు నెలలో సినిమా తీస్తారు. ఈ రెండు స్టైల్స్, ఇద్దరు డైరెక్టర్స్ ఇష్టం. పూరి జగన్నాథ్ అండ్ రాజమౌళి గారు మీకు ఇష్టం. మీకు నచ్చిన సినిమా ఏమైనా ఉన్నాయి? 2-3 సినిమాలు చెప్పండి. చాలా సినిమాలు ఉంటాయి, ఎందుకు నచ్చింది పేరు, మీ టేస్ట్ చూద్దాం. ఏది బాగా నచ్చిన సినిమా? అంటే చాలా ఉన్నాయన్న. అంటే లో బడ్జెట్లో ఒక మూవీ చూశానన్న. అంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ పేరు కూడా నాకు తెలియదు. రాజశేఖర్ గారి కూతురు చేశారు, WWW అని మనం చూశాను. వరల్డ్ వైడ్ వెబ్సైట్. 4 అంటే డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 4 కెమెరాలు ఉత్తి మన సిస్టమ్ మీద ఉంటుంది కదా, వెబ్ క్యామ్స్. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మామూలుగా షూటింగ్ చూసారు మూవీ, మనం షూటింగ్ చేశారనుకోండి, క్లోజ్, వైడ్, మిడ్ కెమెరాస్ కలపాలి. ఏం లేదు, లైటింగ్ సెటప్ ఒకటే కెమెరా అది పెట్టేసి, ఇప్పుడు క్లోజ్ కావాలనుకోండి ఆర్టిస్ట్ దగ్గరికి వస్తున్నాడు, వైడ్ కావాలండి మిడ్ అట్లా. దాని తర్వాత దాంట్లో విలన్ క్యారెక్టర్ ఒకటి చేశాడు, తన పేరు కూడా నాకు తెలియదు. లాస్ట్ 20 minutes వస్తాడు, వీళ్ళందరినీ తినేసాడు. నా రూమ్లో సినిమా తీశాడు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్, టాలెంటెడ్ స్క్రీన్ ప్లే అని. ఆ డైరెక్టర్ పేరు కూడా నాకు తెలియదు. బాగుంటుంది, చూసారు కదా, ఇంటెలెక్చువల్ డైరెక్షన్. ఆ తర్వాత లాగౌట్ అని ఒకటి వచ్చింది, చూడాలి, చూడండి. చూస్తాను. ఒకటే క్యారెక్టర్, ఓకే, 1 hour నడిపిస్తారు. ఒకటే క్యారెక్టర్, ఓన్లీ ఒకటే క్యారెక్టర్ అంతే. సబ్జెక్ట్ నడుస్తుంటుంది, మనకు ఆసక్తి ఏమైతే ఒకటే క్యారెక్టర్, మరి అట్లా ఉంటుంది. నేను యాక్చువల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చేశాను అన్న. అవునా? శివరామ్ ఆప్తే గారు, మీరు ఫ్రెండ్ కదా, ఆయన దగ్గర పని చేశాను. హేమంత్ ఆప్టే ప్రేమాయణమ సినిమా కూడా పనిచేశాను, దానికి అసిస్టెంట్గా పనిచేశాను. ఓకే, అట్లా ఆయన యాడ్ ఫిలిమ్స్ చేస్తారు. ఆయన భాను గారు వారితో పాటు పనిచేశాను.
సుమగారితో చేసిన మా టీవీలో ఒక నిచ్చెన ఏదో ఉంటుంది. అవునవునన్న, అది చెప్తానన్న, అది ఏదో ఉంటుందన్న, కరెక్ట్. నిచ్చెలేస్తే అక్కడ రియాలిటీ షో అన్న. ఆ రియాలిటీ షో లాంటి సుమా యాంకర్ అవునన్న, అవును, ఈయన డైరెక్టర్. అవునన్న. అయితే నేను ఒక ఇండిపెండెంట్ ఫిలిం ఒకటి డైరెక్ట్ చేద్దామని పెట్టుకున్నా. సబ్జెక్ట్ ఒకటే క్యారెక్టర్ అంటే గుర్తొచ్చింది నాకు. అచ్చా, అది మీరు బాగా సూట్ అవుతారు, మీతో తర్వాత మాట్లాడతారు. దేవుడిదేలా మనకి ప్రొడ్యూసర్ ఒకడే. విజయసేతుపతి ఒక సినిమా ఒకటే క్యారెక్టర్ చేసిన ఇప్పుడు విజయసేతుపతి కాదు, ఆయన సీత వాళ్ళ హస్బెండ్ పార్ట్ 1. ఇది సింగిల్ క్యారెక్టర్ అన్న, సింగిల్ క్యారెక్టర్. ఇంకా క్యారెక్టర్స్ ఉండవు ఎక్కడ, ఒకటే క్యారెక్టర్ ఉండదు. జీవితాన్ని చూపించేస్తా ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్లో, నో డౌట్. మన బండ్ల గణేష్ కూడా అదే సినిమా తెలుగులో చేసింది. చూసాను, అవన్నీ కాదన్న. మీరు నేను సరేలేండి, ఫ్రీ అయినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, సో లిసన్ ఆడియన్స్, మీ గోయింగ్ టు బి అని ఏమంటారు, ఏదో అంటారు, పర్ఫెక్ట్ సూట్ అవుతారు అసలు. ఓకే, మీరు అన్నట్టు గుర్తొచ్చి సడన్గా. సో హీరోయిన్స్ అంటే మీకు వీళ్ళంటే ఇష్టం, డైరెక్టర్స్ అంటే వీళ్ళు ఇంట్రెస్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నా సినిమా ఇండస్ట్రీని ఒక దేవాలయంలాగా ఫీల్ అవుతాను. సినిమా ఇండస్ట్రీని భక్తి అన్న, ఇప్పుడు జిమ్ చేస్తుంటాం, వర్కౌట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను పుస్తకం మన కాలు తగిలింది, పుస్తకం దండం పెడతాం, డబ్బులు తగిలింది కాలుకి, కింద దండం పెట్టుకుంటాం. నేను జిమ్ చేస్తుంటా, వర్కౌట్ చేస్తున్నా, నా కాలుకి డబ్బులు దండం పెట్టుకుంటా. అంటే ఇక్కడ కొంతమందికి అర్థం కాదు, భక్తి ఎక్కడ ఉంటుందో మీరు దాంట్లో టాప్లో ఉంటారు. సినిమా ఇండస్ట్రీని కూడా మీరు భక్తిగా చూడండి, దాన్ని ప్రేమించండి, ఒక దేవాలయంలో ఫీల్ అవ్వండి. ఇప్పుడు పాత సినిమాల్లో వాళ్ళు దేవుడి క్యారెక్టర్లు వేస్తే కింద పడుకునేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు కాదు. మీకు మన ఇది వచ్చింది కదన్నా, ఇది మన ఆ సినిమా గుర్తురాట్లేదు, వరాహదీపం సాంగ్ ఏంటది, మన ఎవరు ఆర్టిస్టులు ఎవరు, అది నా బ్లాక్ బస్టర్ హిట్ అయిందండి, అది రీసెంట్గా వచ్చిందా, వరాహదీపం. ఆ పాటకు సినిమా గుర్తురాట్లేదు. ఓకే, ఆయన శెట్టి హీరో, కన్నడ. కన్నడ, రైట్. ఆ సినిమా పేరు ఏంటన్నా, కాంతారా. ఓకే, రైట్. ఆ కాంతారా మూవీ అప్పుడు కూడా అతను చాలా స్ట్రిక్ట్గా దాన్ని ప్రేమించాడు మూవీని. అతను కూడా నాన్ వెజ్ తినకుండా కింద పడుకొని సినిమా అయ్యేంత వరకు కూడా. మీకు అర్థమైందా? అంటే సినిమాని ప్రేమించాలి, సినిమానే కాదు, మీరు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే దాన్ని ప్రేమించాలి. ప్రేమిస్తే మీకు రిజల్ట్ లేట్గా వచ్చినా ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు భక్తి లేదన్న వారికి 90% లేదు. సో మిమ్మల్ని చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే బాగా పాజిటివ్గా ఉన్నారు. మీరు సెటిల్ అయినంత వరకు ఇట్లా, సెటిల్ అయినా కూడా ఇట్లా ఉంటే నో డౌట్ అన్న. దాంట్లో అన్న సెటిల్ అంటే ఏంటన్నా, సెటిల్ అంటే ఫర్ సక్సెస్, రైట్. సక్సెస్ సినిమా అనుకుంటున్నారు. సెటిల్ అంటే మనిషి బతకడానికి ఉందా, వాడి ఉండడానికి ఉందా, వాడి కంఫర్ట్స్ వాడుకున్నాయా, ఇది సెటిల్ అన్న. మనం వెతికేది సక్సెస్. మీరు పాయింట్ షీట్ వేసుకున్న మార్చిలా కల్పిస్తున్నారు. అది సక్సెస్ అన్న. 1,00,000 కోట్లు ఉన్నాడా ఇదే తినాలా, ఇదే పడుకోవాలా, అంతే. చిన్న పని చేసుకున్నాడు ఇదే వాడు. అచ్చా, ఇది నేను సెటిల్, నేను సక్సెస్. అంటే జననం సహజం, మరణం సహజం, చరిత్ర లిఖితం. మనకు చిరిత్ర కావాలని సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం. ఇప్పుడు మీ నాన్నగారి పేరేంటన్నా? రామకృష్ణ. వాళ్ళ నాన్నగారి పేరేంటన్నా? వెంటయ్య. వాళ్ళ నాన్నగారి పేరేంటి? తెలియదు. ఎందుకు తెలియదు? చరిత్ర లేదు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఉన్నారు, వాళ్ళ ముని మనవాళ్ళు మా తాత అని చెప్పుకుంటారు. మనకి ఆ చరిత్ర తీసుకోవాలి, దాని గురించి ఇండస్ట్రీకి వచ్చింది. ఖచ్చితంగా వస్తుంది, నాకు నమ్మకం ఉంది, వస్తుంది. ఎన్ని ఏజ్కి రాని నేనేం వెయిట్ చేయాలి. ఇప్పుడు మీకు KFC ఉంది కదన్నా, అతనికి 72 yearsకి వచ్చింది లైఫ్. మరి ప్రపంచం అంతా తెలుసు KFC అంటే. మీకు హలో అంటే ఏంటో తెలుసా? హలో అంటే అది టెలిఫోన్ కాల్ పెట్టిన జైలు వేడ, వాళ్ళ భార్య పేరు అంటారు. భార్య కాదు, ఆయన గర్ల్ ఫ్రెండ్ పేరు. పేరు ఇప్పటికీ భూమి ఉన్నంత వరకు మాట్లాడుకుంటారు కదా. టెలిఫోన్ కాల్ పెట్టి ఆయన జైలు బేడ కాదన్న, గ్రహం బెల్ అన్న. గ్రహం బెల్ ఆయన జైలు బేడ టెలివిజన్ కనిపెట్టింది, అది నాకు ఐడియా లేదు. గ్రహం బెల్ అయితే అతను ఒక రైల్వే కంపార్ట్మెంట్లో ఆయనకి ల్యాబ్ తయారు చేసుకుని పెట్టుకుంటే అది కాలిపోయింది ఒకసారి. స్టేషన్ మాస్టర్ కొడితే ఆయన చెవులు నోరు పోయినాయి, డెఫ్ అండ్ డమ్ అయ్యాడు. ఫోన్ మాట్లాడడానికి ఏం కావాలి, మా హలో అని మాట్లాడాలి, వినాలి కదన్నా. అవి రెండు లేకుండా కనుక్కున్నాడు ఆయన. కనుక్కొని ఫస్ట్ మాట్లాడింది హలో అని అనాలి. వాళ్ళ వైఫ్కి అంటే ఆమెకి అది ఎంత లైఫ్ అంటే, లైఫ్లో అంత గిఫ్ట్ ఎవడు ఇవ్వడు, ఏం లేదు, మనసులో అనుకున్నాడు నీకు గిఫ్ట్ ఇవ్వాలని. అంటే పాజిటివ్ థింకింగ్. మీరు ఇందాక అన్నారు కదా, ఎనీథింగ్ యూ హ్యావ్ టు థింక్ పాజిటివ్.
ఏదైనా మనం మంచిగా అనుకోవాలి, వెళ్తున్నారు. మంచి మంచి విషయాలు ఒక మంచి వ్యక్తిని కలిసిన నా ఫీలింగ్ నాకు కలుగుతుంది, పాజిటివ్ ఉన్న వ్యక్తిని. అన్న బాగా నెగిటివ్గా ఈ చుట్టూ ఉన్న ప్రపంచం పొల్యూట్ పాటు చేస్తారన్న. నేను కూడా పొల్యూట్ అయిపోయినట్టుగా అనిపిస్తున్నా. లేదన్న, యు ఆర్ వెరీ నైస్ పర్సన్ అన్న, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఐ ట్రావెల్డ్ విత్ యూ, మిమ్మల్ని చూసాం కాబట్టి చెప్తున్నాను. మనం బయట నెగిటివ్గా అట్రాక్ట్ అవ్వద్దు. ఇట్స్ వెరీ క్లియర్. అట్రాక్ట్ అవుతున్నాము, బాధపడుతున్నాము, అక్కడి నుంచి వెళ్ళిపోండి. వాటితో వాదించద్దు, కొట్లాడద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ది డే విల్ కమ్ ఫర్ యూ, ఇట్స్ షూర్. సో మీ నెక్స్ట్ ఏం చేయదలుచుకుంటారు? మీరు ఎంతమంది మొత్తం? నేను మా సిస్టర్ అన్న. సిస్టర్ సెటిల్డ్, పెళ్ళి అయిపోయింది. సో మీ పైన అందరు కాన్సన్ట్రేషన్. మీ ఇంట్లో వాళ్ళ, మీరు మ్యారీడా? మ్యారీడ్ అన్న. ఓ ఎట్లా పెళ్ళి, ప్రేమ వివాహం? లేదు, అరేంజ్ మ్యారేజ్ అన్న. మర్యాదపూర్వకంగా మీరు చూస్తే చాలా మర్యాదస్తులా ఉన్నారు. అని అట్లా కాదన్న, ఇక్కడ ప్రాబ్లం చెప్తాను. నేను ఎంచుకున్న ఫీల్డ్ వేరు. ఇది సినిమా ఫీల్డ్. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పాను ఈ సినిమాలు చేస్తానని క్లియర్గా. ఇప్పుడు జరిగింది పెళ్ళి అంటే బీటెక్ అయినాకనా? బీటెక్ అయ్యాక కొన్ని. అయితే క్లియర్గా చెప్పాను వాళ్ళకి. ఎందుకు చెప్పాను, వాళ్ళు కూడా కంఫర్ట్స్ ఉన్నారు. మా ఫాదర్ కూడా క్లియర్గా చెప్పారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం రాంగ్ ట్రాక్లో వెళ్ళాము. మనకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను. అట్లని చెడగొట్టాను. ఒక రూపాయి నాకు వద్దు, నేను ఇంకో రూపాయి తీసుకోను. నాకు సంబంధించిన డబ్బు నేను తీసుకోను, నాకు అవసరం లేదు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకోటి ఇండస్ట్రీలో ఎదగాలనే ఆలోచన. ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ ఏదో అనుకుందాం. రేపొద్దున ఆమె వెనకాల నేను తిరగాలి, ఆమెను పట్టుకోవాలి, నీ కన్విన్స్ చేసుకుంటూ కూర్చోవాలి. ఈ హెడేక్స్ అని మనకెందుకని, మనకి ఫ్రీగా అని. అంటే మీరు అన్నారు చూసారా, కంఫర్ట్ జోన్ ఎప్పుడు వస్తుంది మీకు అంటే, కంఫర్ట్ జోన్ ఏమి, మనం చేసే పనికి ఏదైనా తప్పు మనమే చేస్తాం, సాల్వ్ మనమే చేస్తాం. సాల్వ్ ఎందుకు చేయాలి? తప్పు చేయకపోతే అయిపోయాగా. డెసిషన్ మేకింగ్ కరెక్ట్ ఉంటే చాలు. సో అట్లా మా పేరెంట్స్, మా ఫాదర్ అడిగారు, నువ్వు లవర్ని చేస్తావు. నేను ఎవరిని లవ్ చేయట్లేదు డాడీ, మీరు ఎవరిని చూపిస్తాను అది మెల్లగట్టేస్తా చాలు, నాకు మీ మీద నమ్మకం అని చెప్పాను. నిజంగా కూడా మై వైఫ్ ఈజ్ చాలా మంచి అమ్మాయి. తను కూడా చదువుకుందా? చదువుకుంది. వెరీ నైస్ గర్ల్. నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. నేను కూడా ఆమెకి. ఇంకోటి ఏంటంటే, మనం ఏ ఫీల్డ్లో ఉన్నా మన ఫ్యామిలీని చాలా బాగా చూసుకోవాలన్న. వాళ్ళ కంఫర్ట్స్ వాళ్ళకి ఇస్తే చాలు. వాళ్ళు ఏం అడుగుతారన్న, కంఫర్ట్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది, అది ఇది షో చేస్తారు, తర్వాత కంఫర్ట్స్ ఇవ్వకపోయేసరికి వాళ్ళు విడిపోతున్నారు. కరెక్ట్. సో మీరు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు, నో డౌట్, మంచి ఆర్టిస్ట్ అవుతారు. మీకు నచ్చిన క్యారెక్టర్ ఏమన్నా, మీరు అనుకున్న క్యారెక్టర్, అరే ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు అని చెప్పేసి అలా సినిమా అంటే, మనం ఏ క్యారెక్టర్ చేసినా, అది బిచ్చపోడు క్యారెక్టర్ కానీ, పోలీసోడు క్యారెక్టర్ కానీ, ఇంకోటి కానీ, ఏదన్నా ఒక మనిషిని మన రిజర్వ్నెస్ మనం చేసేది, అది రియలిస్టిక్గా ఉండాలి. సెటిల్డ్ యాక్షన్ ఉండాలి, డైలాగ్ కానీ, యాక్షన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. అది ఇప్పుడు మీకు రోబో సినిమా ఉందన్న. రోబో సినిమాలో, అందుకే నాకు రజనీకాంత్ గారి పేరు కూడా చెప్పాను. రోబో సినిమాలో విలన్ అయినా హీరో ఆయనే. విలన్ హీరోని చంపడానికి వస్తాడు ఒక సీన్లో, మనకి భయం వేస్తుంటుంది వీడికి ఎక్కడ దొరికిపోతామని. రెండు క్యారెక్టర్స్ ఒక్కడే విలన్ అని. ఆ పర్ఫార్మెన్స్ కావాలి, అలాంటి రోల్స్ కావాలి. ఓకే. మీ కమల్ హాసన్ బాగా నచ్చింది సినిమా? కమల్ హాసన్ గారిది మరో చరిత్ర బాగుంటుంది. మరో చరిత్ర చాలా ఉన్నాయి ఫిలిమ్స్. అయితే రాన్ అంటే ఇప్పుడు మొన్న విక్రమ్ కూడా చూశాను, బాగుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు డామినేట్ చేస్తున్నారు ఆయన. అంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా మారుతుంది కదా. ఇప్పుడున్న బచ్చగలని అంటే లేదన్నా, కమల్ హాసన్ గారితో అంటే లేదన్నా, అంటే టెక్నాలజీ మారుతుంది. ఇప్పుడు పాత డైరెక్టర్లు ఉన్నారు, బ్లాక్ బస్టర్ తీసిన డైరెక్టర్, ఇప్పుడు తీయలేకపోతున్నారు. ఎందుకని? వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నట్టు ఉంది. టెక్నాలజీ బట్టి మనం కూడా చేంజ్ అప్గ్రేడ్ అవుతుండే మనం కూడా దారిలో పడతాం, లేకపోతే కష్టం. మళ్ళీ ఇంకోటి వినాలన్నా, ఎదుటోడు చెప్తున్నప్పుడు వినాలి. మనం ఫస్ట్ అది నేర్చుకోవాలి. నచ్చితే చేయాలి, కానీ వినాలి. వినాలి ఓపికలు ఎక్కడ చాలామంది సీనియర్ డైరెక్టర్లు అయితే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ట్రెండ్ ఏంటో తెలుసుకోలేకపోతున్నారు, అందువల్ల ఫ్లాప్ అవుతున్నారు నాకు తెలిసి. అవును. అంటే అదే మూసలో ఉంటున్నారు. అదే మూస నుంచి ఫస్ట్ బయటకు రావాలి. అసలు ఆడియన్కి ఏం కావాలి? ఆడియన్ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు మీరు యానిమల్ సినిమా ఉంది, ఎక్స్ట్రీమ్. ఇప్పుడు అంటే ఆడియన్స్ కోరుకుంటుంది ఎక్స్ట్రీమ్ కోరుకుంటున్నారు. హీరోలు అనేది విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. నా పుష్పలో అల్లు అర్జున్ గారు క్యారెక్టర్ ఏంటంటే అది విలన్, అది యాక్చువల్లీ హీరో కాదు. ఆడియన్ అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ట్రెండ్ మారుతుంది అంతే, ట్రెండ్ మారుస్తున్నారు.
ఆ రకంగా సరే. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మీకు, చెప్పండి మీరేం చెప్తారో చూద్దాం. మీరు బాగా పాజిటివ్గా ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ మీకు. ఈ మధ్య బాలీవుడ్లో టాలీవుడ్ వాళ్ళు కానీ ఇంకా సౌత్ వాళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారు, బాలీవుడ్ వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవ్వట్లేదు, పోతున్నారు వాళ్ళు. ఎందుకు, ఏమేమి ఉంటుంది రీజన్, ఏమేమింటుంది? తీసుకునే సబ్జెక్ట్స్ రాంగ్ ఉన్నాయన్న. సబ్జెక్ట్స్, స్క్రిప్ట్, దాని తర్వాత వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్ ఏముంటే మనకు తెలియదు కదా. వాళ్ళ ఆబ్లిగేషన్స్ ఎంత అప్లికేషన్ ఫ్లాప్ ఒకటి. అదే అన్న, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు కొంతమంది సినిమాలు చేస్తారు, వాళ్ళు నా తమ్ముని పెట్టు, నా బామ్మర్దిని పెట్టు, ఇంకోని పెట్టు, ఇంకోని పెట్టు అని చేస్తారు, సినిమా పోతుంది. అప్లికేషనే కదా అది. అప్లికేషన్స్ లేకుండా ఓన్లీ మనం సినిమా మీద ఫోకస్ చేసి సినిమా హిట్ కొట్టాలి అని ఆలోచన హిట్ కొడతారు. స్క్రిప్ట్స్ గురించి ఓపికగా వినాలి, చూడాలి. అచ్చా, ఇందాక చెప్పినట్టు అసలు ఆడియన్కి ఏం కావాలి అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆడియన్స్గా కాకుండా నీ యాంగిల్ నీకు నచ్చితే నువ్వు ఇంట్లో పెట్టుకొని చూస్తావు సినిమా, అంతే కదా. నాకు తెలిసిన ఎందుకు సక్సెస్ అవుతుంది సౌత్ సబ్జెక్టులు అంటే, ఇంత ఇల్లు ఖాన్స్ని భరించారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఇంకో ఖాన్ ఎవడన్నా ఏదో ఖాన్లను భరించారు, ఎవరు గతి లేక అక్కడ ఉన్న మొత్తం ఆడియన్స్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్కి అక్కడ సినిమాలో చేయాలంటే వాళ్ళ పేరు ఖాన్ మారుచుకుంటున్నారు, సతానా ఖాన్ అని పెట్టుకొని అట్లా చేయాల్సిన రోజులు పట్టినాయి. అట్లా నా ఉద్దేశం చెప్తున్నా, ఎందుకు సక్సెస్ అవుతున్నాయి. ఇక్కడ తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారు, సౌత్ నుంచి పోయి ఆ మధ్య కరోనా వచ్చింది, ఇక్కడ నుంచి పోయి టేస్ట్ చూపిస్తారు. తెలుగు హిందూయిజం అంటే టేస్ట్ ఏంది, హిందూ దేవతలు. కాంతార కూడా ఎందుకు హిట్ అయింది నాకు తెలిసి ఆ హిందుత్వం గురించే హిట్ అయినట్టు నాకు తెలుసు. నేను అనుకోవడం ఇక్కడ హిందూ ముస్లిం అని కాదన్న, హిందూ ముస్లిం అని కాదు నేను చెప్తున్నా. నేను చెప్పేది ఏంటంటే కాన్స్ట్రీ ఇంతవరకు ముస్లిం వాళ్ళు ఉండే మమ్మల్ని డామినేట్ చేసింది బాలీవుడ్ అంతా. ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళని కాదు, సౌత్ వాళ్ళు హిందూయిజం నచ్చే వాళ్ళందరూ వస్తున్నారు. ఆడ పక్క దొంగ నాకు తెలుసు, హిందువా ముస్లిమా? కరణ్ జోహర్ హిందూ హిందువే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మనీ, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనీ టాక్స్. తర్వాత మీరు అన్నట్టు ఆ ఖాన్స్ వీళ్ళు కలిసి ఇది వాళ్ళు డామినేట్ చేస్తున్నారు అంటే నెపోటిజంకి వెళ్ళి ఇప్పుడు ఈ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి మీరు అన్నట్టు. ఆ నెపోటిజము, ఆ మోస, వీటిలో ఉండిపోయారన్న. వీడినే పెట్టుకొని తీయాలి, అది ఎన్ని రోజులు ఉంటుందన్న. కానీ టాలెంట్ని ఎవడెక్కడ ఆపలేడన్న. ఇప్పుడు మనకు సౌత్ ఉంది, సౌత్ ఏం చేశారు, ఛాలెంజ్ తీసుకుని ఇప్పుడు తెలుగు నెంబర్ 1 తెలుసా మీకు, ఇండియాలో నెంబర్ 1 ఉంది తెలుగు. ఛాలెంజ్ తీసుకొని చేస్తున్నారు. మనం ఏదైనా ఛాలెంజ్ తీసుకొని చేయాలి, టాలెంట్ని ఎప్పుడు తొక్కకూడదు. తెలుగులో హిట్ ఫార్ములా ఏంది ఇప్పుడు, పాన్ ఇండియా ఫార్ములా కావాలంటే? పాన్ ఇండియా ఫార్ములా కావాలంటే ఫార్ములా అనేది ఇది అది అని ఏం లేదన్న. ఎనీ ఫార్ములా ప్రాపర్గా తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అదే యానిమల్ తీసినట్టు ఏమండి ట్రెండ్ ఫాలో అయ్యండి ఆయన సందీప్ రెడ్డి. ఎవరిని బట్టి ఎక్స్ట్రీమ్, ఇందాక చెప్పే కదా ఎక్స్ట్రీమ్. ఇంతకుముందు హీరో అంటే ఈ బాక్స్లో ఉండేవాళ్ళు, ఈ బాక్స్ నుంచి బయట ఓన్లీ విలన్ కూడా బాక్స్ ఉండేది, విలన్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అది అసలు హీరోనే ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతున్నాడు. ఇది అదే టెక్నిక్, ఆడియన్ అది ఎంజాయ్ చేస్తున్నాడు. దాంట్లో తెలుగు ఏం చేస్తున్నారు, మంచి మ్యూజిక్ ఒకటి, ఒక లవ్ ఒకటి పెడుతున్నారు. ఫార్ములా పెడతారు, ఇది ఫార్ములా జరిగేది. మ్యూజిక్ ఎక్కడ కూడా మ్యూజిక్ని ఎక్కడ డౌన్ చేయరు, ఒక లవ్ ఒకటి పెడుతున్నారు. దాని తర్వాత అందరు హ్యూమన్ ఎమోషన్స్ టచ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు యానిమల్లో ఫాదర్ని లవర్ని ఎట్లా లవ్ చేస్తాడు, ఫాదర్ని అంతకంటే ఎక్కువ లవ్ చేస్తాడు. రియల్ టచ్ అవుతుంది. మళ్ళీ ఫాదర్తో గొడవ పెడతాడు. ఇప్పుడు యూత్ అలాగే ఉన్నారు కదా, గొడవ పడతారు, మళ్ళీ వాళ్ళ ఫాదర్ని ఏమంటే ఊరుకోడు. ఇలాంటి పాయింట్స్ తీసుకొని అన్నిట్లో ఎక్స్ట్రీమ్ వెళ్ళారు. టూ మచ్ ఎక్స్ట్రీమ్ అది. అసలు టోటల్ మార్చేసాడు కదా సందీప్ వంగ. అసలు సందీప్ మార్చింది రాంగోపాల్ వర్మ తాత సందీప్. నాకు కూడా అనిపించింది, ఎందుకు రాంగోపాల్ వర్మనే అన్నాడు నీ కాల్దానే పెడతారా బాబు అని. ఈయన అప్గ్రేడేషన్, రాంగోపాల్ వర్మ అప్గ్రేడేషన్ సందీప్ వంగ. నీ కాల్దానే పెడతారా ఏం తీసుకున్నారు. సందీప్ అడిగాడు కదా మొన్న రాంగోపాల్ వర్మ, సార్ మీరు ఆ పాత రాంగోపాల్ వర్మ కావాలి మాకు మళ్ళీ అంటే అంటే నీ మీద ప్రామిస్ చేస్తాను అయ్యో అన్న వీళ్ళందరూ మునిలు అన్నారు, వీళ్ళంతా ఋషులు. ఎట్లా అంటే మీరు అబ్జర్వ్ చేయండి, రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర మీరు మాట్లాడలేరు, ఎవరు మాట్లాడలేరు. ప్రతిదానికి ఒక పాయింట్ ఉంటుంది. ఎట్లుంటుందంటే ఆ నెగిటివ్ని మీరు కన్విన్స్ అవుతారు, అది హైలైట్. కన్విన్స్ అయ్యేటట్టు చెప్తాడు, 100% కన్విన్స్ అయ్యేటట్టు చెప్తాడు. అది ఆయన గొప్ప నాలెడ్జ్ చాలా తక్కువ మందికి వస్తుంది. ఆయన ఒకసారి డక్కర్ క్రానికల్ ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే రంగీలలో అమీర్ ఖాన్ బదులు గోవింద చేస్తే బాగుండు అన్నట్టు అన్నాడు డక్కర్ క్రానికల్లో. అదే చాలా ఏళ్ళ తర్వాత ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను గుర్తు పెట్టుకుని అడిగా, మీరు గోవింద అన్నారు కదా, అమీర్ ఖాన్ కూడా బాగా చేసింది కదా అంటే నేను అనేది ఆ మాట అన్నాడు. నేనేమంటారు
అన్నాడు దక్కన్ క్రానికల్ వచ్చింది, అది చదివిన నేను చదివి అన్న చాలా ఏళ్ళ తర్వాత ఎంతో కదా ప్రూవ్ చేయలేను కదా ఇప్పుడు. మీరు అన్నారు కదా అమెరికన్ కూడా బాగానే చేస్తున్నా అంటే నేను అనలే ఆ మాట. అసలు మీరెవరు అంటే అద్భుతంగా. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమేమి చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు మీ ఫ్యూచర్? మంచి ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో హీరోనే కదన్నా, విలన్గా కావచ్చు, మంచి హీరోలు ఒక ప్రకాష్ రాజ్ లాగా అంటే ప్రామినెంట్ ఉన్న రోల్స్ మంచిగా చేసుకొని ఇండస్ట్రీలో నాకంటూ ఒక మైల్ రాయి. కిరణ్ అని ఒక ఆర్టిస్ట్. ఇప్పుడు మనం పెద్ద పెద్ద యాక్టర్ల గురించి పాత బ్లాక్ అండ్ వైట్ ఆర్టిస్ట్ కూడా మనం తలుచుకున్నాం. అలా తలుచుకుని వస్తే చాలు దేవుడి వాళ్ళు. ఇప్పుడు ఏ వస్తుంది, ఇప్పుడు ఏ వాళ్ళ మీకు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వచ్చినా అన్న అది తయారు చేసింది ఎవడన్నా మనిషి తయారు చేసిన మనిషిని మించిపోయి తెలివితేట లేదన్న. అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను, మనకి సోషల్ మీడియా అని వచ్చాక టెక్నాలజీ, ఇప్పుడు 5D కెమెరా, చిన్న చిన్న కెమెరాలు వచ్చాక టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ఇంత సినిమాలు తీయడం చాలా కష్టం ఉండేది ఫిలిం ఉన్నప్పుడు, రిలీజ్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, నువ్వు రిలీజ్ చేయలేకపోతున్నావు కదా సినిమాలు, ఇంకెందుకు అది ఎక్కడ పెట్టుకుంటావు అంటే అర్థం ఏంటి? నీ దగ్గర విషయం ఉండాలి. మనిషి దగ్గర ఏ వాడినా వాడి దగ్గర విషయం ఉండాలి. వాడి దగ్గర విషయం లేకపోతే తెలియదు కదా. అందుకని నేను అడిగా, కనిపెట్టింది ఎవరని అడిగా. మనిషి కనిపెట్టి మనిషే చేయాలి, అంతే కదా. అది అట్లా నేను ఒప్పుకోను. ఇప్పుడు కిరణ్ కావాలంటే కిరణ్ నేను ఇంకో ఏలో పుట్టించి కిరణ్తో చేయిస్తాను, నేను చేపిస్తారు. మీకు లైవ్ వేరు, లైవ్ లాగా వస్తుందన్న ఇప్పుడు. లేదన్నా లేదు, దాని ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఇంతకుముందు మనకి సెల్యులాయిడ్ ఫిలిం ఉండేది, అప్పుడు వర్క్ చేశారన్న ఫిలిం మీద. వర్క్ చేశారు, రీల్లో స్టార్ట్ అయింది జీవితం చేశారు కదా, స్టార్ట్ అదో టెన్షన్ నేను చేశానన్న. ఇప్పుడు అది రీల్లో షూట్ అయ్యేది. ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇంత ఈ డిస్టెన్స్ మీకు అవుట్పుట్ చూడండి ఎలా ఉంటుంది. ఇప్పుడు చూడండి టెక్నాలజీ ఇదంతా అలికేసినట్టు ఉంటుంది. దీన్ని డిఐలో ఏదో పైన కింద పడి, మీరు గుండమ్మ కథ సినిమా చూడండి, బ్లాక్ అండ్ వైట్ నేను చెప్పేది. మీరు ఆ సినిమా చూస్తున్నారనుకోండి, దాంట్లో మీరు ఏదో క్యారెక్టర్లో ఉన్న ఫీల్ ఉంటుంది ఇప్పుడు కూడా. ఎందుకు జయదేవ్ రత్లక్ష్మి మొన్న రిలీజ్ చేశారు, రిలీజ్. అర్థమైందన్న, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న. ఇంకోటి ఏ రాని దాని అమ్మ రాని ఇంకో రాని, ఏదైనా మనుషులే చేయాలి. ఇప్పుడు స్టార్లు అయ్యారు, సూపర్ స్టార్లు అయ్యారు, వాళ్ళందరూ మనుషులే అన్న. వాళ్ళు ఏలియన్స్ కాదు, దేవతలు కాదన్న. ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు, సీఎంలు అయ్యారు, వాళ్ళందరూ మనుషులే. ఏ టెక్నాలజీ ఏం చేస్తుందంటే చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికించినట్టు చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సావిత్రి గారు అన్నారు, మీకు ఇష్టమైన ఆ సావిత్రి ఒక కొత్త సినిమా తీయచ్చు ఆమెను పెట్టి అన్న. ఇప్పుడు అదే చెప్తున్నాను అన్న. ఇప్పుడు సరే ఓకే తీస్తారు అనుకుందాం, ఎన్ని రోజులు చూస్తారు వాళ్ళని? తీసి సక్సెస్ చేస్తాం బస్ అంతే. ఎన్ని రోజులు చూస్తారు? ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన వాళ్ళు సినిమా తీశారు, ఏఐలో తీశారు. అవును, కంప్లీట్ కొత్త సినిమా తీశారు, బ్లాక్ బస్టర్ అయింది. అవును, రేపు పొద్దున ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఏఐలో పిలిచి ప్రెస్ మీట్ పెడతారా? క్రియేటర్ని పెడతారు, డైరెక్టర్. అప్పుడు మనిషిగా సక్సెస్ అయ్యేది అంతే. మరి అటు తిరిగి మనిషి సక్సెస్ అవ్వాలి. అది అదే అందుకన్నా కనిపెట్టింది ఒకడు మనిషి, ఆ ఏఐ చేయాల్సింది మనిషి. అప్పుడు ఏమవుతారు, హీరో హీరోయిన్ల ప్లేస్లో ఈ డైరెక్టర్లు ఈ క్రియేట్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతుంటారు, కానీ మనిషి అవుతాడు. ఓకే, అబ్వియస్లీ అది తప్పదు. అయితే ఇప్పుడు ఏఐలో చేసిన దానికన్నా ఒక డైరెక్టర్గా ఆన్ సెట్స్ అతను ఒక ఎమోషన్ వాళ్ళతో పలికి, సావిత్రి కంటే బాగా చేసేవాళ్ళు రావచ్చేమో. సావిత్రి కాబట్టి సావిత్రి పెట్టు, సావిత్రిని పెట్టిన పక్కన పెట్టండి. సావిత్రి గారి కంటే ఇప్పుడు సావిత్రి గారిని ఏఐలో చూపించాలి. మనం ఏం చేస్తాము, పాత సినిమాలో సావిత్రి గారు ఎలా చేశారో దాన్ని ఏఐలోకి తీసుకొని సేమ్ అదే యాక్టింగ్ చేస్తుంది. కానీ దానికి అదే కొత్త సినిమానే అయి ఉండొచ్చు, కానీ పర్ఫార్మెన్స్ అనేది అదే చేస్తారుగా. ఇప్పుడు సావిత్రి గారి పీక్స్ పర్ఫార్మెన్స్ చూసి దాన్ని ఏఐలో ఇమిటేట్ చేసి పెడతారు. దీనికంటే బాగా చేసేవాళ్ళు కొత్త యాక్టర్ రావచ్చు కదా, అది కదా మనకు కావాల్సింది. సో అప్పుడు ఎవరు చేయాలి? మనిషి మనమే చేయాలి. ఓకే, డన్, అగ్రీడ్. సో ఫ్యూచర్లో మీరు ఒక మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను అన్న. ఇప్పుడు ఎంత రీసెర్చ్ అంటే నాది సినిమా గురించి సంగీతం కూడా నేర్చుకున్నాను నేను. సంగీతం కూడా వచ్చింది, ఘంటసాల సాంగ్స్ పాడతాను నేను. అచ్చా, మీకు అర్థమైందా? అంత డెప్త్ స్టడీ చేశాను. డైలాగ్స్ ఇంత డైలాగ్ అన్నారు, 1 hour నేర్చుకున్నాను అని చెప్పాను డైలాగ్స్. ఆ స్టడీ ఉండాలంటున్నాను మనం చేసే పని. ఇప్పుడు అదొకటి, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకుంటూ రావాలి. కొంతమంది ఇప్పుడు గిటార్ ఉంది, సాంగ్ పాడుతున్నాడు, బేసిక్ ఇప్పుడు ఇట్లా కొడుతున్నప్పుడు ఇలా 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 ఇది చేస్తున్నారు.
వాడు ఇదే ఉంటుంది ఇట్లా పాడుతుంటాడు. మీకు అర్థమైందన్నా? అది ఇవి నేర్చుకోవాలి, ఏఏలు విఏలు ఇవన్నీ. ఎందుకు మీకు ఏఏలు డైరెక్ట్గా మీరు లిరిక్ అవన్నీ ఇచ్చేస్తే హాఫ్ అన్ అవర్లో మీకు సాంగ్ ఇచ్చేస్తారు. హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు కొన్ని సెకండ్స్లో ఇచ్చేస్తుంది. ఆ సాంగ్ నాకు బాగాలేదంటే మళ్ళీ వేరే సాంగ్ ఇస్తుంది. కానీ లైవ్గా మనం చేసింది వేరు అన్న. ఎందుకు మీకు లైవ్ రికార్డింగ్కి మామూలు రికార్డింగ్ ఏదైనా తేడా ఉంటుంది చూడండి. ఇన్స్ట్రుమెంట్స్ లైవ్ రికార్డింగ్ ఎందుకు పెట్టుకుంటారు, పిచ్చికి పెట్టుకుంటారు. ఇప్పుడు నాటు సాంగ్ ఇచ్చారు లైవ్, మీకు అర్థమైందా? ఇప్పుడు రియల్ అన్న, అన్రియల్. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు రియల్. నువ్వు సూర్యుడు లాంటి ఇంకో సూర్యుడిని 100 సూర్యులు చేసినా ఈయన రియల్. ఇది ఇమిటేషన్. సూర్యుడు ఇంకో సూర్యుడు చైనా చేస్తుందంట. చేసిన సూర్యుడే కదా. ఓకే, అదే ఒరిజినల్. సో ఆల్ ది బెస్ట్ అన్న మీకు. మీరు మంచి మీ బాగా పాజిటివ్నెస్ ఉంది. పాజిటివ్నెస్ మిమ్మల్ని తీసుకెళ్తుంది మీ డెస్టినేషన్కి. అవునండి. నేను నాట్ ఓన్లీ మీ, నా సర్కిల్ ఉన్న వాళ్ళందరికీ చెప్తా. వాడు ఎంత డిప్రెషన్ ఉన్నాను, వాడు నాతో 10-15 నిమిషాలు మాట్లాడినంటే మళ్ళీ సెట్ అయిపోతాడు, పాజిటివ్గా అయిపోతాడు. ఎందుకంటే మనం సాధించలేనిది ఏంటి ఏమి లేదన్న ఈ భూమి మీద. ఏదైనా సాధించవచ్చు, కానీ ప్రాపర్గా దాని మీద ఫోకస్ చేయాలి. టైం పడుతుంది. ఇప్పుడు వంట వండుకొని తినాలంటే అరగంట వండాలిగా. ఊరికే వంట అనగానే వచ్చేది కదా. ఆ ఓకే, ఆ పేషెన్స్ అవసరం. ఆ టైం వచ్చినప్పుడు తినాలంటే. సో ఇది ఒక మంచి వ్యక్తిని కలిసినట్టు నాకు కూడా బాగా చాలా సంతోషించింది. మీరు తప్పకుండా పెద్ద హీరో కావాలని నా కోరిక. ఆ హీరోయిన్ సినిమాలో నాకు కూడా తప్పకుండా 100% ఉండాలి మీరు. తప్పకుండా మేము కూడా సక్సెస్ అవుతాం. సో మీ పాజిటివ్నెస్ నాకు కూడా పాజిటివ్నెస్ బాగా పెరిగి చూస్తున్న ఆడియన్స్ కూడా బాగా పాజిటివ్నెస్ రావాలని చెప్పుకుంటున్నాం. అందరు సక్సెస్ కావాలి, అందరిలో మనం ఉండాలి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.